ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. గత కొద్ది రోజులుగా ఒకే పాఠాన్ని మార్చి అనేక కోణాల్లో మాట్లాడడం జరుగుతుంది. అదే ప్రార్థన. ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని 1కి 10 సార్లు నేను ప్రార్థన కోసం తెలియజేస్తున్నాను. భక్తి జీవితంలో వాక్యము, ప్రార్థన రెండు కళ్ళు లాంటివి. వాక్యం ఎంత అవసరమో ప్రార్థన కూడా మనిషికి అంతే అవసరం. కేవలం వాక్యం మాత్రమే మనం వింటూ నేర్చుకోవడం వల్ల మన భక్తి జీవితం కొంత కుంటుపడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన ఆధ్యాత్మిక జీవితం స్పష్టంగా మనకు కనబడాలి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన, వాక్యం రెండు ఖచ్చితంగా ఉండాలి. రెండు సమపాలంలో ఉన్నప్పుడు మాత్రమే మన భక్తి జీవితం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కనుకనే పదే నేను ప్రార్థన కోసం చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ప్రార్థనకు సంబంధించి 5 విషయాలు చెప్పడం జరిగింది. ప్రార్థన ఎందుకు చేయాలి, దానికి గల 7 కారణాలని ఒక పాఠం చెప్పడం జరిగింది. దానికి కంటిన్యూస్గా ఏం చెప్పామంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన సహవాసం యొక్క అవసరత ఏంటని 2వ పాఠంగా చెప్పడం జరిగింది. ఇక 3వ పాఠంగా ఏం చెప్పామంటే 5 వేళ్ళు ప్రార్థన అనగా నేమి అని 3వ పాఠం చెప్పడం జరిగింది. ఇంకా 4వ పాఠం ఏం చెప్పామంటే క్రీస్తు రాకడకు సిద్ధపాటు కలిగించేది ప్రార్థన అని 4వ పాఠం చెప్పాము. 5వ పాఠం ఏం చెప్పామంటే పరిశుద్ధాత్మ ద్వారానే ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఇన్ని మనం ప్రార్థన కోసం విన్న తర్వాత చాలామంది నన్ను అడిగిన విషయం ఏంటంటే ఈ పాఠాలు విన్న తర్వాత మేము ప్రార్థన చేస్తున్నామండి అని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మిగతా వారు కూడా ప్రార్థన చేయడం అన్నది నేర్చుకుంటే, అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అయితే ప్రార్థన చేస్తున్న వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నాం, చేసిన ఆ విషయం మేము ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తున్నాం దానికి జవాబును పొందుకోవాలంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి అని అడుగుతున్నారు. ఏ విషయం కోసం అయితే మేము ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థనకు సంబంధించి జవాబును పొందుకోవాలి అంటే ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి అని అడుగుతున్నారు. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తే జవాబు వస్తుందో నాకు తెలియదు, కానీ జవాబులు రాకపోవడానికి అయితే కారణాలు నాకు తెలుసు. మళ్ళీ చెప్తానండి, ఎన్ని రోజులు చేస్తే జవాబు వస్తుందో నాకు తెలియదు, కానీ ఎన్ని రోజులు చేసినా జవాబులు రాకపోవడానికైతే కారణాలు తెలుసు. అలాంటి ఒక 7 కారణాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మనం చేసే ప్రార్థనకు జవాబు రాకపోవడానికి బైబిల్ చెప్పే 7 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే మనం చేసే పాపాలు. అందులో మొట్టమొదటి కారణం ఏంటి? మనం చేసే పాపాలు. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 18వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వెనకపోవును, నిశ్చయముగా దేవుడు నా మనవని అంగీకరించి ఉన్నాడు. నా హృదయములో నేను పాపమును అలక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవని వినకపోవును. మన హృదయంలో పాపం ఉన్నప్పుడంట మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయడంట? ఆలకించడంట. చాలామంది వారికున్న సమస్యల కొలిది, వారికున్న ఇబ్బందుల కొలిది, వారికున్న ప్రాబ్లమ్స్ కొరకు చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏమాత్రం స్పందించడు. మనమేమనుకుంటాం, ఎంత చేసినా దేవుడు వినట్లేదేంటి, దేవుడికి వినబడట్లేదేమనుకుంటాం. దేవుడికి వినబడతాడు. దేవుడికి ఏ ప్రార్థన అయినా వినబడుతుంది. దేవుడు వినకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంట? మన హృదయంలో ఏముందంట? పాపము. మన హృదయంలో పాపం ఉన్నప్పుడు, మనం పాపాన్ని జరిగిస్తున్నప్పుడు మనం ఎంత గొప్ప ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన వినడు. మనం కూడా చాలా తెలివేలను, పైకి మాత్రం చాలా బాగుంటామండి. పైకి ఎవరితోనో చాలా చక్కగా మాట్లాడుతుంటాం.
ఎవరన్నా ఎదురు కనపడ్డారనుకో వందనాలు చెప్తాం, పక్కలకెళ్ళి ఆడి కోసం చాలా చండాలంగా మాట్లాడుతుంటాం. అంటే మనం ఏమనుకుంటామంటే మనం వాడి కోసం చండాలుగా మాట్లాడుతున్నాం కదా, వాడి కోసం చెడ్డగా మాట్లాడుతున్నాం కదా, ఇది ఎవరు వినర్లే, ఎవరు చూడలే అనుకుంటాం మనం పిచ్చోలు. అయితే దేవుడు ఏం చేస్తుంటాడంటే మనం మాట్లాడే ప్రతి చెడును కూడా దేవుడు ఏం చేస్తుంటాడు, వింటూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు మోషే అనే భక్తుడి కోసం మీ అందరికీ తెలుసు, ఆయన కొరకు వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య ఇద్దరు మాట్లాడుకుంటారంట. ఇద్దరు చెడుగా మాట్లాడుకుంటున్నారంట. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి వచనం మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. సొంత తమ్ముడు కోసం ఎవరు మాట్లాడుకుంటున్నారంట? అక్కనా అన్నయ్యనా? అక్క అన్నయ్య సొంత తమ్ముడు కోసం విరోధంగా మాట్లాడుకుంటున్నారంట. 3వ వచనం చూడండి ఏముందో, యెహోవా ఆ మాట విని, ఏ మాట విని? మోషే కోసం విరోధంగా మాట్లాడుకుంటున్నారని ఆ సంగతి దేవుడు విన్నాడంట. అంటే మనం ఎవరి కోసం ఒకరి కోసం విరోధంగా మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ మాటలు ఏం చేస్తాడు, వింటాడు. కనుక మన లోపల మన పాపాన్ని ఉంచుకోవడానికి మన ప్రయత్నం చేయకూడదు. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మాట్లాడటమే, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడమే. లేదా అది తప్పు చేస్తున్నామని చెప్పే శక్తి మన దగ్గర లేదా, ధైర్యం లేదా, నోరు మూసుకొని ఉండడమే. ఆడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా, ఎదురు లేకపోతే మరోలా మాట్లాడే ప్రయత్నాలు మనం చేయకూడదు. అంటే లోపల పాపం ఉంచుకునే ప్రయత్నాలు మనం చేయకూడదు. పాపం చేస్తూ మనం ప్రార్థన చేయడం వల్ల ఆ ప్రార్థన దేవుడు వినడు. అందుకే అంటాడు హెజ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం, హెజ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటినే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనను విచారణ చేయతగునా? అంటే వీళ్ళ హృదయాల్లో దోషాలు పెట్టుకొని నా ఎదుట మొర్ర పెట్టడం తగునా అంటున్నాడు దేవుడు. అంటే వారి హృదయాల్లో దోషాలు పెట్టుకొని, వారి హృదయంలో చెడులు పెట్టుకొని నా ఎదుట ప్రార్థన చేయడం తగదు అంటే ఆ ప్రార్థన నేను వినను. కనుక సంఘంలో ఉన్న మనం, సంఘంగా కూడుకున్న మనం ఎలా ఉండాలి అంటే, ఎవరి ఎడల మనం అసూయ కానీ, ఎవరి ఎడలా కానీ మనం మరొక ఆలోచన కలిగి మనం ఎప్పుడు జీవించకూడదు. సహజంగా సంఘాల్లో ఉన్న పరిస్థితి చెప్పన, వాడు ఎదుగుతుంటే ఇంకోటికి ఈర్ష, వాడు ఎదుగుదల చూసి ఇంకోటేమో ఏడుస్తుంటాడు, వాడు ఎదుగుతుంటే ఎలా తొక్కేద్దాం అనుకుంటూ ఉంటాడు. అంటే సంఘాల్లో ఎక్కువగా కనబడే పరిస్థితులు. కానీ పేరుకి ఎలా మాట్లాడుతుంటారు అందరు పైకి, వందనాలు బ్రదర్ అంటారు. దొంగలు లోపల వేరేది ఉంటుంది, లోపల వేరే ఆలోచన ఉంటుంది. లోపల వేరే ఆలోచన పెట్టుకుంటూ ఉంటాడు, బయటకు మాత్రం చాలా ప్రేమగా మాట్లాడుతుంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, లోపల మీ హృదయంలో దోషాలు పెట్టుకొని, మీ హృదయాల్లో చెడును పెట్టుకొని నా ఎదుట మీరు మోకరించి ప్రార్థన చేయడం తగునా అని అంటున్నాడంటే, అంటే ప్రార్థనకి ఏముండకూడదు ముందంటే చెడు అన్నది ఉండకూడదు. చెడు లేకుండా, పాపం లేకుండా మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు. ఇంకా డైరెక్ట్గా యెషయా గారు ఏం చెప్తారంటే, మీ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి, దేవుని దగ్గరికి చేరకపోవడానికి కారణం డైరెక్ట్గా చెప్తున్నారు చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచును, గనుక ఆయన ఆలకింపకున్నాడు. అంటే దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంట? మధ్యలో ఏమున్నాయంట? పాపాలు ఉన్నాయి. పాపాన్ని అడ్డంగా పెట్టుకున్నాం మనం. మన హృదయంలో పాపం ఉంది, మన మనసులో పాపం ఉంది, మన మాటలో పాపం ఉంది, మన ఆలోచనలో పాపం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనిషే పాపండి. మనస వాచ కరమైన మనిషి పాపం చేస్తూనే ఉంటాడు. ఇన్ని పాపాలు చేస్తున్న మనిషి ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆ ప్రార్థన ఏం చేయట్లేదంట? ఆలకించట్లేదు. బైబిల్ అంతా మీరు గమనించండి, ఆది కాండం నుంచి ప్రకటనకు అంతవరకు మీరు ఏ వాక్యాన్ని టచ్ చేయండి, ప్రతి చోట దేవుడు చెప్పే పదవిని చెప్పనా, పాపం చేయొద్దు అని చెప్తుంటాడు. ఎందుకు? దేవుడు పాపులు మనవి ఆలకింపడు. సహజంగా మనిషి ఎందుకు పాపం చేస్తాడు?
లోపల వాక్యం లేకపోతే పాపం చేస్తాడంట. కీర్తనల గంధము 119వ కీర్తన 9వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుడి చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు, నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే లోపల హృదయంలో వాక్యం ఉందనుకో, మనిషి ఏం చేయడు? పాపం చేయడు. అంటే మనిషి పాపం చేస్తాడు అంటే లోపల ఏమి లేదు, వాక్యం లేదు. ఒక మాటలో చెప్తాను, ఏ మనిషి అయితే పాపం చేస్తున్నాడో ఆ వ్యక్తి లోపల ఏమి లేదు, వాక్యం లేదు. నేను ఇలా అనొచ్చలేదు, నాకు తెలియదు. ఇక్కడున్న మనం అంతా ఏం చేస్తుంటాం? పాపం చేస్తుంటాం. ఇక్కడ ఉన్న మనం అందరూ పాపం చేస్తున్నామంటే మనందరిలో ఏమి లేదు, మనందరిలో వాక్యం లేదంటే మనందరూ వాక్యాన్ని ఏం చేయట్లేదు, వినట్లేదు. కానీ అందరూ ఎలా ఉన్నారు? నా వైపు చూస్తున్నారు. ఏం చేస్తున్నట్లు? వాక్యం వింటున్నట్లున్నారు. లేదంటే వాక్యం వింటున్నామంటే అన్నాం అనుకోండి, నిజంగా వాక్యం వింటే ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలో వాక్యం ఉందనుకుని ఏం చేయవు? నువ్వు పాపం చేస్తున్నావంటే లోపలికి వాక్యం వెళ్ళలేదు. లోపలికి వాక్యం వెళ్ళలేదంటే నువ్వు వాక్యం వినలేదు. అందుకే కీర్తన సలోమోను ఇలా మాట్లాడుతుంటాడండి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం చివరగా, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, వాక్యము వినబడకుండా, చూడండి ఆ పదం ఎంత బరసాడండి. వాక్యము వినబడకుండా తన చెవును తొలగించుకుని ప్రార్థన, నా దేవుడికి ఇష్టం లేని ప్రార్థన ఎవరిదంట? ఎవడైతే వాక్యము వినకుండా ప్రార్థన చేస్తాడో ఆడి ప్రార్థన దేవుడికి అసహ్యం అంట. వాక్యం వినకుండా ప్రార్థన చేయకూడదంట. వాక్యం వినాలి. విన్న వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే నువ్వు పాపం చేయవు. పాపం చేయకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే నువ్వు పాపం చేయకూడదన్నమాట. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నీ లోపల వాక్యం ఉండాలన్నమాట. నీ వాక్యం లోపల ఉండాలంటే ముందు వాక్యాన్ని ఏం చేయాలన్నమాట? వినాలన్నమాట. అందుకే బైబిల్ ఎలా ఉంటాడు? చెవి కలిగిన వాడు, అంటే అందరికి చెవులు ఉంటాయి కానీ ఏం చేయరు? దొంగలందరూ ముందే కూర్చుంటారు. ఎవడ దొంగో తెలియదు, ఎవడ దొరో తెలియదు. ఏమండి? ముసుకేసుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళని చెప్పలేము, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులని చెప్పలేము. అంటే ప్రధానంగా దేవుడు చెప్తున్న కారణం ఏంటంటే, మీ ప్రార్థన నేను వినకపోవడానికి కారణం ఏంటంటే, మీ ప్రార్థన నా దగ్గరికి రాకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అంటే మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ప్రధానమైన కారణంలో కారణం ఏంటంటే పాపము. నేను అంటాను సహజంగా మనం ఏం చేస్తుంటాం అంటే, చాలా పెద్ద పెద్ద సేవకులతో ప్రార్థన చేయించుకుంటాం. తప్పులేదని నేను చెప్పను, చేయించుకుంటే తప్పులేదు. కానీ నువ్వు ఎంత గొప్ప వాళ్ళతో నువ్వు ప్రార్థన చేసుకున్నా, దేవుడు వాడి ప్రార్థన అన్నా నీ కోసం వినాలన్నా నువ్వు ఎలా ఉండాలి? నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నేనేమంటానంటే, నువ్వు పరిశుద్ధంగా బతుకుతూ ఆయన ఎదుట మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబు వస్తుంది. అంటే మనం జవాబు కలిగిన ప్రార్థన మనం పొందాలి అంటే, జవాబును పొందుకోవాలి అంటే, పాపం చేయకుండా దేవుని ఎదుట మనం బ్రతకడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. పాపం చేయకుండా బ్రతకడానికి మనం ప్రయత్నించాలంటే చక్కగా దేవుని దగ్గరికి రావాలి, దేవుని వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని మనం అంగీకరించిన హృదయంలో పెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకున్న దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. గనుక మన ప్రార్థన వెనకపోవడానికి ప్రధానమైన కారణం మనకు అర్థమైపోతుంది, మన పాపము. గనుక పాపం చేయకుండా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అంటే ఇక రెండో కారణాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తానండి. మన ప్రార్థన వెనకపోవడానికి రెండో కారణం ఏంటంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేయకపోవడం వల్ల, మన ప్రార్థన దేవుడు వెనకపోవడానికి రెండో కారణం ఏంటంటే హృదయపూర్వకముగా ప్రార్థన చేయకపోవడం వల్ల. హృదయపూర్వకంగా చేయాలన్న ప్రార్థన మనం ఎలా చేస్తాం? సగం చేస్తాం. మన ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పండి? పెదాల మీద ఉంటుంది. మన ప్రార్థన పెదాల మీద చేస్తాం, హృదయపూర్వకంగా చేయము, మనస్ఫూర్తిగా చేయము.
మనుషులు కనబడాలని ప్రార్థన చేస్తుంటాం, మనుషులు ఏమనుకుంటారో అని ప్రార్థన చేస్తుంటాం, ఇచ్చాడు కదా చేయకపోతే ఏమనుకుంటాడో అని ప్రార్థన చేస్తుంటాం. మనస్ఫూర్తిగా ప్రార్థన చేయం. మన ప్రార్థన ఎలా చేయాలంట? హృదయపూర్వకంగా చేయాలంట, మనస్ఫూర్తిగా చేయాలంట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, మీ పాపములను ఒకనుడితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకడు ప్రార్థన చేయండి. ఇక్కడ చదివి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహు బలము గలదే ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు అంటున్నాడు. ఏం చేశాడంట? అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. మన ప్రార్థన ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి, మనస్ఫూర్తిగా చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నిజముగా ప్రార్థన చేయాలి. నిజమైన ప్రార్థన అన్నాడంటే, నిజమైన ప్రార్థన అన్నాడంటే అబద్ధమైన ప్రార్థన కూడా ఉందని కదా. అందుకంటాడు నిజముగా ప్రార్థన చేయాలంటాడు. కీర్తనల గ్రంథము 148వ కీర్తన, 145వ కీర్తన 18వ వచనం కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టి వాళ్ళందరికీ దేవుడు ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. అంటే ప్రార్థన ఎలా చేయాలి? మనం నిజంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఎవడో ఏదో అనుకుంటాడని మనం ప్రార్థన చేయవలసినంత అవసరం లేదు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో చూస్తున్నారు, చేయకపోతే ఏం బాగుంటుంది, చేయకపోతే బాగుంటుంది, చేయాలి కదా, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి కదా అని ఏదో మాట వరుసగా ప్రార్థన మనం చేయకూడదు. మనస్ఫూర్తిగా చేయాలంట, ఆసక్తిగా చేయాలంట, హృదయపూర్వకంగా ఏం చేయాలంట? మనం ప్రార్థన చేయాలంట. ఖచ్చితంగా హృదయపూర్వకంగా చేసే ప్రార్థన బహు బలంగా ఉంటుందంట, బహు బలంగా ఉండాలంట. అంటే మన ప్రార్థన బహు బలంగా ఉండాలి అంటే, ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరాలంటే ఆసక్తిగా ప్రార్థన చేయాలంట, నిజముగా ప్రార్థన చేయాలంట, మనస్ఫూర్తిగా ప్రార్థన మనం చేయాలంట. పెదాలతో ప్రార్థన చేయడాలు మనం మానేయాలి. పెదాలతో ప్రార్థన చేయడం అన్నది ఏం చేయాలి? మనం మానేయాలి. చేయకపోవడం మంచిది. డైరెక్ట్ చెప్పాడు, బాబు మేము మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం, నువ్వు బైక్ ఎత్తున్నావు కనుక పెదాలతో మాత్రం చేయాల్సి వస్తుంది, మేము మనస్ఫూర్తిగా చేయలేకపోతున్నాం, మేము రాంబాబుని కింద కూర్చో, ఇంకోళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. నువ్వు మనస్ఫూర్తిగా చేయకుండా, హృదయపూర్వకంగా చేయకుండా, నిజముగా నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎలాంటి ఉపయోగం లేదు. పైగా ఉపయోగం లేకపోతే పోయింది, ఆ ప్రార్థన వేషధార ప్రార్థన అయిపోద్ది. వేషధార ప్రార్థన. చాలా మంది వేషధార ప్రార్థన కూడా చేస్తుంటారంట. వేషధార ప్రార్థన 5 నిమిషాలు 10 నిమిషాలు చేయరంట. ఎందుకు చేస్తారు చూడండి. లోకాసువార్త 20వ అధ్యాయం 45, 46, 47 వచనాలు మీరు జాగ్రత్త చూడగలిగితే, ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లను ప్రజలందరికీ చెప్తున్నాడంట, ఈ దొంగల కోసం. శాస్త్రుల గురించి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగులు ధరించుకుని తిరగగోరుచు సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరములు అగ్రపీఠములను, విందుల్లో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్లను దిగమంగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. ఏ ప్రార్థనలు చేస్తారంట? దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట, కానీ మాయ అంట. మనం ఏమనుకుంటాం? ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఏమో ప్రార్థనా పరుడు అనుకుంటాం మనం. ఎవరైనా 1-2 నిమిషాలు చేసామనుకో సరిగ్గా ప్రార్థన చేయడం రాదేమనుకుంటాం. ఎక్కువసేపు చేస్తే ప్రార్థన బాగా చేయడం వచ్చామనుకుంటాం. కానీ ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడంట. ఏ ప్రార్థన అంటే ఇది? పదం చదవండి. వారు విధవరాండ్ల ఇళ్ళను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరీ విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పును. అంటే వేషధార ప్రార్థన చేయడం వల్ల దేవుడు వెనకపోగా మనకేమొస్తుందంట? శిక్ష. అంటే దేవుడి చేత మనం శిక్షింపబడకుండా ఉండాలి అంటే, మనం చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలి, నిజముగా ఉండాలి, ఆసక్తితో ఆ ప్రార్థన మనం చేయాలి. ఆసక్తితో ఏలియా ప్రార్థన చేసాడంట. 3.5 సంవత్సరాలు చేసాడంట. వర్షం పడకుండా ఏం చేశాడంట? ప్రార్థన
ఆయన ప్రార్థనతో వర్షాన్ని పండకుండా చేసాడంట. 3.5 సంవత్సరాలు చేసాడంట, ఆసక్తితో చేసాడంట. అంటే మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం, మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ప్రధానమైన రెండో కారణం ఏంటంటే హృదయపూర్వకంగా మన ప్రార్థన చేయకపోవడం వల్లే. ఇక మూడో కారణాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మూడో కారణం ఏంటంటే దయ చూపించడంలో నిర్లక్ష్యం చేయడం. దయ చూపించడంలో నిర్లక్ష్యం ఎవరైతే చేస్తారో, ఎవరికైతే జాలి దయ ఉండదో వాళ్ళ ప్రార్థన దేవుడు ఏంటంట. మళ్ళీ చెప్తానండి, ఎవరికైతే జాలి దయ ఉండదో వాళ్ళు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేయడు, వినడు. సామెతల గ్రంథము 21:13. సామెతల గ్రంథము 21:13. దరిద్రులు మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రులు, పేదవాడు ఎవడైనా నీ కాడకు వచ్చి మొర్ర పెడితే ఆడ మొర్ర నువ్వింటే నీ మొర్ర దేవుడు వింటాడంట. మీకు లింక్ అర్థమవుతుంది లేదు? పేదవాడు, లేనివాడు, దరిద్రుడు, అవసరాల్లో ఎవడైనా నీ దగ్గరకు వచ్చి నీకు మొర్ర పెట్టినప్పుడు ఆడి మొర్ర నీ వింటే నీ మొర్ర దేవుడు వింటాడంట. ఆడ మొర్రను వినలేదనుకో దేవుడు నీ మొర్ర కూడా వినడు. అంటే ప్రార్థనలో మనం చేసిన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మూడో కారణం ఏంటంటే దయ చూపించడంలో నిర్లక్ష్యం ఎవరైతే చూపిస్తారో, పేదలకు ఎవరైతే సహాయం చేయరో, పేదల మాటలు ఎవరైతే వినరో, పేదల మొర్రను ఎవరైతే అలక్ష్యం చేస్తారో వారి మొర్రను కూడా దేవుడు ఏం చేయడంట, వినడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలంటే మనకు కాస్త కొంత ఏముండాలి? దయ, జాలి, కరుణ. ఈ పదాలు తెలుసు కదా మనకు. ఏమండి, ఎన్నారా పదాలు? ఏంటి పదాలు చెప్పండి ఒకసారి. దయ, జాలి, కనికిరం, కరుణ. ఇలాంటివి ఉండాలి, మనిషికి ఉండాలి, స్వతహాగా మనిషికి ఉండాలి. ఇది మానవత్వం అంటారు. ఇలాంటివి ఉండాలి. ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో వారి ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడు. అంటే దేవుడు మన ప్రార్థన వినట్లేదంటే మనకు అర్థమైపోతుండాలి మనకేమి లేదు, జాలి దయ కరుణ లేదు. ఉదాహరణకు అలా బస్సులో వెళ్తున్నాం మనకు సీట్ దొరికింది. అదే బస్సు ఒక ఆవిడ ఎక్కింది, గర్భిణీ స్త్రీ ఎక్కింది, ఆవిడ సీట్ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? నేను ముందు వచ్చాను అనకూడదు బాబు. ట్రైన్లో కానీ బస్సులో కానీ ఏమనకూడదు, నేను ముందు వచ్చాను, నేను ఈ సీట్ని రిజర్వ్ చేసుకుని అనకూడదు. ఆవిడ పరిస్థితిని చూసి ఏం చేయాలి నువ్వు? దేవుడు అలా టెస్ట్ చేస్తూ ఉంటాడు. నీకు జాలి ఉందా లేదా, నీకు దయ ఉందా లేదా అలా టెస్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు అన్నం తింటున్నప్పుడు ఎలా వెళ్తాడో ఒకడు అడుక్కున్నాడు, నువ్వు పెడతావు లేదని. ఖాళీ లేదనకూడదు, ఖాళీ చేసుకొని ఏం చేయాలి? కొంచెం వాడికి నువ్వు అడిగి పెట్టాలి. అంటే మనిషికి ఈ జాలి దయ కరుణ అన్నది ఉన్నప్పుడు, పేదల మొరను మనం ఆలకిస్తున్నప్పుడే దేవుడు మనం మొరను ఆలకిస్తాడంట. అది బైబిల్లో పేదల కొరకు రాస్తున్నప్పుడు చాలా మంచి పదాలు రాయబడుతుంటాయండి. కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి వచనాలు కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కీర్తనల గ్రంథము 41వ కీర్తన మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు, పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు పేదలను కనికరించేవాడు ధన్యుడు అంట. అలా పేదలను కనికరించేవాడికి ఏదన్నా ఆపదొస్తే దేవుడే తప్పిస్తాడంట. అంటే దేవుడు నిన్ను ఆపదలో నుంచి తప్పించాలంటే అప్పుడప్పుడు పేదలను ఏం చేయాలి? నువ్వు పేదలు ఏం చేయాలి? పో అనకూడదు, రా అంటాడు. అలా అదొక పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు దేవుడు వాడిని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. యెహోవా వారిని కాపాడి, దేవుడు మనల్ని కాపాడు బ్రతికించాలంటే అప్పుడప్పుడు పేదలపై కూడా మనం ఏమించాలి? దృష్టి పెట్టాలి. పేదలతో నాకు పని ఏంటండి? ఏంటి మనవాళ్ళు పెద్ద పెద్ద సలహాలు ఇచ్చేస్తుంటారండి. ఎవడన్నా పేదోడు వచ్చాడు అనుకోండి, ఎవడన్నా పేదోడు మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం ఇచ్చే సలహా ఏంటి చెప్పనా? ఏమంటాం? అరే కాళ్ళు చేతులు పని చేయట్లేదా అంటాం. నువ్వు సలహాలు ఇవ్వద్దు, నీకు దండం. ఎవరికి మీరు సలహాలు ఇవ్వద్దు. సలహాలు తీసుకునే పరిస్థితిలో జనాలు లేరు. దేవుడు నిన్ను టెస్ట్ చేయడానికే వాడిని నీ ముందుకి
తీసుకొని వచ్చాడు. ఆడి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆడికి ఆ విషయం తెలుసు. నువ్వు పెడతావా లేదని దేవుడు ఏం చేశాడు? వాడిని నీ ముందుకి, నువ్వు పెడతావా లేదని నీ ముందుకు చెక్ చేయడానికి తీసుకొచ్చాడు. ఆడి మొర నువ్వు వింటావా లేదని చూస్తున్నాడు దేవుడు. వాడి మొర నువ్వు వింటేనే నీ మొర దేవుడు వింటాడు. దేవుడు వింటాడు, దేవుడు వింటాడు. బేదలను ఖచ్చితంగా ఏం చేయాలి? మనం కటాక్షించాలి. బేదలను కటాక్షించేవాడు ధన్యుడు. బేదలు కటాక్షించేవాడు ధన్యుడు. మీ అందరికీ తెలుసండి, యోబు కోసం మీ అందరికీ తెలుసు. యోబుకి పరిస్థితులు బాగున్నప్పుడు బేదలంటే పడిచెచ్చేవాడు అంట. ఆయన పరిస్థితి బాగున్నప్పుడు బేదలకు ఎంతో సహాయం చేశాడంట. అసలు ఆయన కోసం మాట్లాడుతూ, ఆయన బేదల కోసం చేసిన విషయాల కోసం మాట్లాడుతూ యోబు గ్రంథము 29వ అధ్యాయం, యోబు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం చూడండి. అసలు ఎంత బాగా, యోబు గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మొర్ర పెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమయ్యే వారిని దీవెన నా మీదకు వచ్చును. విధవరాండ్లు హృదయములను సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనుక అది నన్ను ధరించును. నేను న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగాను, పాగాగా నేను గుడ్డువానికి నేను కన్నులైతిని, గుడ్డువానికి పాదములైతిని, దరిద్రులకి తండ్రిగా ఉంటిని, ఎరగని వాని వ్యాజ్యము నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గులు దవడ పళ్ళు ఓడగొట్టి తిని, వాళ్ళ పళ్ళల్లో నుండి తోపుడు సొమ్మును లాగివేసి తిని. ఇక్కడ యోబు కోసం మాట్లాడుతూ దీనులకు, దిక్కులేని వాళ్ళకి ఎలా ఉండేవాడంట? తండ్రిలో ఉండేవాడంట. అంటే బేదలకు సహాయం చేసేవాడంట. బేదోడు మొరపెడితే చాలంట నేను ఉన్నానని వాడంట. నిజంగా బేదలు అంత కనికరించాడు కనుకనే, అంత కటాక్షించాడు కనుకనే ఆ తర్వాత మళ్ళీ యోబు పరిస్థితి బాగోపోయినా, యోబుని దేవుడు తర్వాత పరీక్షించినా మళ్ళీ యోబు చాలా ఉన్నతమైన స్థితికి, ఏన్నైతే కోల్పోయాడో అన్నికి డబల్ పొందుకున్నాడు. ఎవరు? యోబు. పెద్ద ప్రమాదంలో నుంచి యోబుని దేవుడు తప్పించాడు. అలా తప్పింపబడ్డానికి కారణం ఏంటి అంటే బేదలను కటాక్షించాడు కనుకనే యోబు ధన్యుడిగా మారాడు. కనుక బేదల విషయంలో, దరిద్రుల విషయంలో, మన చుట్టూన్న అడుక్కున్న వారు ఆ విషయాల్లో మనం కొంత దయాదృష్టి కలిగి ఉండాలి. సహాయం చేసే మంచి తత్వం కలిగి ఉండాలి. వాడు ఏం చెబుతున్నాడు అని వినడానికి ప్రయత్నించేయండి. వాడి మాట మనం వింటే మన మాట దేవుడు వింటాడు. కనుక మీకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందెను. దయాదృష్టి కలిగిన వాడంట తన ఆహారంలో కొంత ఎవరికి ఇస్తాడంట? బేదలకు ఇస్తాడంట. అలా బేదలకు పెట్టడం వల్ల వాడు ఖచ్చితంగా ఏం పొందుతాడంట? దీవెన. అంటే మనం దీవెన పొందాలి అంటే బేదల విషయమే ఖచ్చితంగా మనకు దయ, కనికరం, జాలి ఖచ్చితంగా మనకు ఉండాలి. వాటి విషయంలో మనకు కొరత ఉండకూడదు. కుదిరినంత సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను అంటాను వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు మనకు మంచి స్థితిని ఇచ్చాడు. కొద్దిసేపు మనం అనుకుంటాం మనం మనకన్నా గొప్పోడి స్థితిలో ఉండి ఆలోచిస్తుంటాం. ఆడితో పోల్చుకుంటే మనం తక్కువ స్థితి అనుకుంటాం. కాదు, మనకన్నా కిందోడితో చూసుకుంటే మనదే బెస్ట్. ఉన్న దాంట్లో దేవుడు బెస్ట్గా పెట్టాడు కనుక, బెస్ట్గా దేవుడు పెట్టాడు కనుక దేవుడు ఇచ్చిన దాంట్లో, దేవుడు పెట్టిన దాంట్లో కొంత మనం దరిద్రులకి, బేదలకు సహాయం చేయగలిగితే, వారి మొర మనం వినగలిగితే ఖచ్చితంగా దేవుడు మన మొర కూడా వింటాడు. ఒక మాటలో చెప్పాలంటే నిజమైన భక్తి అంటే అర్థం ఏంటి? నిజమైన భక్తి అంటే ఏంటి? యాకోబు రాసిన పత్రిక 1:27 వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోహ మాలిన్యము తన కొంటకుండా తనను తాను కాపాడుకొనుటియే. దిక్కులేని వాళ్ళు ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలను, విధవరాళ్ళను, వాళ్ళ ఇబ్బందులు మనం ఏం చేయాలి? మేము ఉన్నామమ్మా అని ఏం చేయాలి? మనం పరామర్శించాలి. అంటే తగిన సహాయాన్ని చేయగలిగినంత సహాయాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా అలా ఎవరైతే
జాలి చూపించడంలో, దయ చూపించడంలో ఎవరైతే తగిన శ్రద్ధ తీసుకుంటారో, అలా తగిన శ్రద్ధ తీసుకుని జీవిస్తున్న వారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. అంటే మన ప్రార్థన దేవుడు వినట్లేదు అంటే ఇదొక కారణం ఉండొచ్చు. జాలి దయ లేదేమో, దయ చూపించడంలో మనం నిర్లక్ష్యం చూపిస్తున్నామేమో. దానికి అలా చూపించినా కూడా, అలాంటి నిర్లక్ష్యం కలిగి మనం జీవించినా కూడా దేవుడు మన ప్రార్థన వినడిది మూడో కారణం. ఇక నాలుగో కారణాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, మన ప్రార్థన వినకపోవడానికి నాలుగో కారణం కూడా మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే, నాలుగో కారణం ఏంటంటే అల్ప విశ్వాసము. నాలుగో కారణం ఏంటి? అల్ప విశ్వాసము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21 వచనాలు. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసము చేతనే అన్నాడు. ఎందుకు అల్ప విశ్వాసం చెప్తున్నాడు? పైన ఏం జరిగిందో చూడగలిగితే 14 నుంచి వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, ప్రభువా నా కుమారుని కర్ణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఏలయనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పును. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, మా వాడికి బాగలేదు, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను, కానీ మీ శిష్యులు ఏం చేయలేకపోయారు, స్వస్థత పరచలేకపోయారు అని చెప్పాడు. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పును. అంతటి యేసు ఆ దయ్యమును గద్దెంపగా అది వారిని వదిలిపోను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నందును. అందుకు శిష్యులు ఏకాంతముగా యేసునందుకు వచ్చి, మేము ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమి? యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, వాడికి ఉన్న రోగాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామయ్యా? అందుకు ఆయన, మీకు అల్ప విశ్వాసం ఉంది, అందుకే మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఆ రోగం ఏమవలేదు, పోలేదు. అంటే మీ ప్రార్థన దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంట? అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసము, అల్ప విశ్వాసము. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విశ్వాసంతో చేయాలి మనం? ఏమండి, ఎలాంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి మనం? జరుగుతుందో లేదో, అవుతుందో లేదో, దేవుడు వింటాడో లేదో అనకూడదు. ఖచ్చితంగా దేవుడు మా ప్రార్థన వింటాడు అని చేయాలి, నమ్మి చేయాలి. అల్ప విశ్వాసం ఉండకూడదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం కూడా మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని మా ప్రార్థన చేస్తున్నప్పుడు ఫిక్స్ అయిపోవాలంట. ఏమని? ఖచ్చితంగా నేను అడుగుతున్నాను కనుక దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు, సహాయం చేస్తాడు, నా ప్రార్థన వింటాడని నమ్మి ప్రార్థన చేయాలంట, నమ్మి ప్రార్థన చేయాలంట. కానీ శిష్యులు ఎలా ప్రార్థన చేశారు? అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారంట, అల్ప విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారంట. అల్ప విశ్వాసంతో ప్రార్థన చేశారు కనుకనే దేవుడు వారి ప్రార్థన వినలేదు. అల్ప విశ్వాసంతో కాదు, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందని చెప్తున్నాడు మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఏమన్నాడు? ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడ పడమంటే ఏమైపోవాలి, అది పడిపోద్ది. ఎప్పుడు? మీరు విశ్వాసంతో చేయండి. మీరు అల్ప విశ్వాసం చేస్తే మీ ప్రార్థన దేవుడు ఏం చేయడు, వినడు. అంటే దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి నాలుగో కారణం ఏంటి అంటే అల్ప విశ్వాసము. అల్ప విశ్వాసము. మన ప్రార్థన దేవుడు వినాలంటే ఖచ్చితంగా విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా దేవుడు వింటాడు, సహాయం చేస్తాడని నమ్మే మనం ప్రార్థన చేయాలి. ఇది నాలుగో కారణం. ఇక ఐదో కారణం కూడా మనం జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి ఐదో కారణం ఏంటంటే గర్వము. దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం, ఐదో కారణం ఏంటి? గర్వము. లోకాసు వార్త 18వ అధ్యాయం, లోకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును,
తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పును. అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అతని కంటే ఇతడు, అతనెవరు? అతనెవరు? అతని కంటే ఇతడు, అతని కంటే ఇతడు. అతనంటే ఎవరు? పరిసేయుడి కంటే సొంకరే నీతిమంతుడుగా తీర్చబడ్డాడంట. పరిసేయుడు ప్రార్థన దేవుడు ఏం చేయలేదంట? వినలేదంట. పరిసేయుడు ప్రార్థన ఎందుకు వినలేదు? పరిసేయుడికి ఏముంది? గర్వం. ఏంట గర్వం? చూడండి, ఏంట గర్వం? 9వ వచనం కానించి తామే నీతిమంతులమని తమను నమ్ముకుని ఇతరులను తునీకరించు కొందరితో ఈ ఉపమానం చెప్పును. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, ఒకరు సొంకరి. పరిసేయుడు నిలబడి, దేవా, ఈ పరిసేయుడు చూడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారనైనను, ఇతరుల మనుషుల వల్లనేను, ఈ సొంకర వల్లనేను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను. వారంలోకి 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతులు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుకొనిచుండగా. ఎలా చేస్తున్నాడంట? గర్వంగా ప్రార్థన చేస్తున్నాడంట. నేను 10వ వంతులు ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దొంగతనాలు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇదిగో నా పక్కన ప్రార్థన చేస్తున్నాడే, వీళ్ళకి అసలు లేను, నేను చాలా బెస్ట్ అని ప్రార్థన చేస్తున్నాడంట. గర్వంగా ప్రార్థన చేస్తున్నాడంట. గర్వంగా ప్రార్థన చేస్తున్నాడంట. గర్వంగా ప్రార్థన చేస్తున్నాడంట. గర్వంగా ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు ఆ పక్కనున్న పాపి ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను. దేవుడి దగ్గర నువ్వు ఎంత గొప్పగా బతికినా మోకరించగల నీకేమనిపించాలి? దేవా, నేను ఎవరిని? పాపిని దేవా అని ఆయన ఎదుట నువ్వు మోకాళ్ళుండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నేను పోటుకోడును, నేను పుడింగును, నేను ప్రసంగాలు చేస్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను అచ్చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. దేవుడి దగ్గర డబ్బా మాటలు చెప్పకూడదు. నువ్వు ఎన్ని డబ్బా మాటలు చెప్పినా, నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా దేవుని ఎదుట ఆ గొప్ప క్రియలన్నీ ఏ క్రియలని చెప్తాడు? పాపపు క్రియలేనంట. నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేయండి, ఎన్ని గొప్ప క్రియలు చేయండి, దేవుని ఎదుట మాసిన కుట్ర లాంటివి అంటారా? చూస్తారు ఒక్కసారి ఆ పదం చూపిద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రం వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురుకు గుడ్డల వలె ఆయను. మన నీతి క్రియలు అంటే దేవుడి దగ్గర ఎలా కనబడతాయంట? మురుగుడ్లా కనబడతాయంట. అవి మనకు నీతి క్రియలు అవ్వచ్చు. నువ్వు ఎన్ని గొప్ప నీతి క్రియలు చేయి, దేవుని ఎదురుగా ఆ నీతి క్రియలు తీసుకెళ్ళేవానికి ఎలా ఉంటాయి? ఇంకా మాసిన గుడ్డలాగా ఉంటాయంట. దేవుడు అంత పవిత్రుడు కనుక నువ్వు ఎంత గొప్పగా బతుకుతున్నా గర్వంతో దేవుడి దగ్గర ఏం చేయకూడదు? మనం ప్రార్థన చేయకూడదు. గర్వంతో ప్రార్థన చేయకూడదు. మన ప్రార్థన దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే సుంకర ప్రార్థనలా ఉండాలి. సుంకర ప్రార్థనలో ఉండాలి. దేవా, నేను పాపిని దేవా, నన్ను క్షమించి దేవా అని ఆయన ఎదురు కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, పాపిని దేవా నన్ను ఏం చేయమనాలి? కరుణించుము దేవా అనాలి. మనం ఎన్ని పాపాలు చేసినా ఆయన ఎదురు ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధలుడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకున్నవాడు కనికరింపబడును. ఇదిగో సొంకరి దేవుని ఎదురు కనికరింపబడుతున్నాడు. అలా కనికరింపబడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సొంకరలో గర్వం లేదు, సొంకరలో ఏం లేదు, హెచ్చింపు లేదు, తగ్గించుకుంటున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. దేవుని ఎదురు మోకాళ్ళు వేసాడు, పాపిని దేవాన్ని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడ్డాడు. కనుక మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి 5వ కారణం ఏంటంటే మనలో ఉన్న గర్వం. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే మన ప్రార్థన ఎలా సొంకర ప్రార్థనలా ఉండాలి. సొంకర ప్రార్థనలా అంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదురు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 15-18 వచనాన్ని కూడా మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడు. దేవుడు దగ్గరగా ఉంటాడంటే ఎవరికి? విరిగి నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు ఎలా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. 51వ అధ్యాయం 17వ వచనం కూడా మీరు చూడగలిగితే, 16-17, నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పించేదను, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఏం చేయడంట?
అలక్ష్యం చేయడు. వెంటనే దేవుడు వాడిని ఆకర్షిస్తాడంట, వెంటనే వాడు వైపు చూస్తాడంట, వెంటనే వాడు ప్రార్థన వింటాడంట, వెంటనే వాడు ప్రార్థనకు దేవుడు జవాబును ఇస్తాడంట. అంటే మనం జవాబు కలిగిన ప్రార్థన మనం చేయాలంటే, జవాబును పొందుకునే ప్రార్థన మనం చేయాలంటే, మన ప్రార్థనలు ఏముండకూడదు? గర్వం ఉండకూడదు. సుంకర్ లాంటి ప్రార్థన చేయాలి. మనల్ని మనం దేవుడి దగ్గర ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అందుకే మోకరించడం, మోకాళ్ళు ఉండడం అంటే ఏంటి? మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవడం. మనల్ని మనం పూర్తిగా తగ్గించుకుంటున్నాం అనడానికి సూచనే మోకరించడం. మోకరించి ఆయన ఎదుట ఏం చేయాలి? మనం మన పాపాలు మనం ఒప్పుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుని ఆయన ఎదుట అన్ని మనం అడిగి పొందుకోవాలి. ఇక ఆరో కారణం కూడా మనం చూడగలిగితే, దేవుడు మన ప్రార్థన వెనకపోవడానికి ఆరో కారణాన్ని కూడా మనం చూడగలిగితే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదైనా మనం దేవుడిని అడుగుతున్నప్పుడు అడిగే దాంట్లో స్వార్థం ఉండకూడదు. స్వార్థంగా దేవుడిని ఏది అడగకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, మనం అడుగుతున్నాం కదా, ప్రార్థనలు అడుగుతాం కదా, అడిగే దాంట్లో ఏముండకూడదు? స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉండకూడదు. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకదంట. అంటే దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి ఆరో కారణం ఏంటంటే మనం అడుగుతున్న దాంట్లో ఏ ఉద్దేశంతో అడగకూడదు? దురుద్దేశంతో అడగకూడదంట. మంచి ఉద్దేశంతో అడగాలంట. మంచి ఉద్దేశంతో అడగాలంట. మన ఉద్దేశం మంచిది ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి వాడ్రేవు నుంచి ఇక్కడ వరకు మీరు ప్రార్థన రావాలి. కొంతమంది చాలా మంది నడుచుకుంటూ రాలేరు, కొంత ఇబ్బందే. ఏముంటే బాగుంటది? ఓ బైక్ ఉంటే బాగుంటది, ఇది మంచిది. దేవా కారు కావాలి దేవా అని ప్రార్థన చేస్తే ఎలా ఉంటది? కారు అవసరమే, బైక్ అవసరమే. కానీ ముఖ్యంగా ఏది అవసరం మన స్థాయికి? బైక్ కావాలంటాం మంచి ఉద్దేశం, కారు కావాలంటాం దురుద్దేశం. మీకు అర్థమవుతుందో లేదో? అడగాలి. అది నీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఎంతవరకు అవసరమో అదే అడగాలి. అవసరానికి మించి దేవుడిని ఏం చేయకూడదు, నువ్వు అడగకూడదు. ఇప్పుడు నీ చిన్న బోటు ఓ 10,000 చేపలు 20,000 రూపాయల చేపలు పడితే నీ బోటు మునిగిపోతే చాలు, దేవా 1,00,000 రూపాయల చేపలు కావాలనకూడదు నువ్వు. అది దురుద్దేశం. అంటే ఆశకి మించి నువ్వేం చేయకూడదు? అడగకూడదు. నీ ఆశ అంతా, నీ పని అంతా, నీ కష్టం అంతా కష్టానికి తగ్గట్లుగా అడగాలి. మనం ఎలా ఉంటాం? కొండకు తాడేసి కూడా లాగేద్దాం అనుకుంటాం. అంటే కొండ తాడుకొస్తుందా? రాదు, కానీ తాడేసి లాగేద్దాం అనుకుంటాం. అంటే ఆశ పెద్దదే మనది, చాలా పెద్ద ఆశ అండి. రూపాయి వేస్తాం దేవుడికి, ఎంత అడుగుతాం? మనం వేసేది తక్కువ, దేవుడి దగ్గర నుంచి అడిగేది ఎక్కువ. నిజమండి. నేను 10 రూపాయలు కానికేసాను దేవా, నాకు 10 చాలంటావా? 100 కావాలంటాం. 10 వేస్తాం, 100 కావాలంటాం. అంటే దేవుడు అన్నాడు, మీరు దురుద్దేశంతో అడిగితే అది మీకేమవదు? దొరకదు. మీ అవసరాల కొలిదే మీరు అడగాలి. మీకు ఎంత అవసరమో అంతే అడగాలి. ఉద్దేశం మంచిదవ్వ ఉండాలి. అడుగుతున్నప్పుడు కూడా ఉద్దేశం మంచిదవ్వాలి. మంచి ఉద్దేశం ఉండాలి. ఈ మధ్య ప్రయాణం చేయలేకపోతున్నాను నేను. నాకు పద్దాక ఏం కావాలనిపిస్తుంది అంటే, నాకు విమానం కావాలనిపిస్తుంది. నాకు ఎక్కడెక్కి అక్కడ దిగాలి, అక్కడెక్కడెక్క దిగాలని. నాకు కారే లేదు, నాకు బైకే లేదు, నాకు సైకిలే లేదు. ఏం కావాలి? విమానం కావాలి. ఉద్దేశం మంచిది కాదు, అది జరగదు. కానీ మనిషి ఆశాజీవి కదా, అది కావాలి ఇది కావాలనుకుంటాం, అవదు. ఒకవేళ అంత అవసరం అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా ఒక రోజు విమానాన్ని ఇస్తాడు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే మనం అడుగుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడగాలి. ఆ ఉద్దేశం మంచిగా ఉండాలి. మంచి ఉద్దేశంతో అడిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన వాళ్ళకిస్తాడంట. అంటే ఆయన చిత్తానుసారంగానే అడగాలంట. నాకు ఫోన్ కావాలి, ఆయన చిత్తమా కదా?
ఆయన చిత్తమా కదా? ఆయన చిత్తం అయితేనే ఫోన్ అడగాలి. నేను ఫోన్ అడగాలి, అది దేవుని చిత్తమా కదా అని చూసుకోవాలి. అవును, నిజంగా నాకు ఫోన్ ఉండాలి. నా విశ్వాసం ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలంటే నాకేముండాలి? ఓ ఫోన్ ఉండాలి. ఒక మంచి ఉద్దేశమే, ఫోన్ అడగడం మంచి ఉద్దేశమే. ఎవరైనా పిలిస్తే, మన సంఘాసులు ఎవరైనా పిలిస్తే నేను వెళ్ళాలి, బైక్ కావాలి, మంచి ఉద్దేశమే. అంటే ఉద్దేశం మంచిదా ఉండాలి. నువ్వు అడుగుతున్నప్పుడు ఉద్దేశం మంచిదా ఉండాలి. దురుద్దేశంతో మనం దేవుని ఏది అడగకూడదు. దేవుని చిత్తానుసారంగా ఉందా లేదో చూసుకోవాలి మన ప్రార్థన చేస్తున్నప్పుడు. ఆశకు మించి మనం ఏది అడగకూడదు. అవసరానికి మించి మన దేవుడిని ఏది అడగకూడదు. మన పరిస్థితి తగ్గట్లుగా మనం అడగాలి. చిన్న పాకున్నుడు ఏమడగాలి? చిన్న పాకున్నుడు ఏమడగాలి? ఓ చిన్న బిల్డింగ్ ఉంటే చాలు దేవా అనుకోవాలి. చిన్న పాకున్నుడు దేవా నాకు 10 అంతలు బిల్డింగ్ కావాలి అనకూడదాడు. ఒకేసారి 10 అంతలు బిల్డింగ్ ఏం చేస్తాను? చిన్న పాకున్నుడు ఏమండి? మనకున్న పరిస్థితి ఏంటో చూడాలి. అప్పుడు దేవుడు ఉద్దేశం చూస్తాడు. మంచి ఉద్దేశం తడుతున్నాడు నా కుమారుడు. బాగా ఆకలేస్తున్నారా, బాగా ఆకలేస్తుంది, దేవా పట్టెడు అన్నం పెట్టానలా, దేవా బిర్యానీ పంపించానలా. ఎవరు మాట్లాడలేదు. ఆకలేస్తుంది, ఆకలేస్తుంది, ఏమని అడగాలి ఇప్పుడు? దేవా ఆకలేస్తుంది, కొంచెం ముద్ద పంపించమనాలి. దేవా బిర్యానీ కావాలి, బిర్యానీ 2 ముక్కలు ఉండాలి దేవా. ఇలా చేయకూడదు, అది మంచి ఉద్దేశం కాదు. బాగా దాహం వేస్తుంది, దేవా నీళ్లు కావాలి, దేవా మినరల్ వాటర్ కావాలి దేవా అనకూడదు. అంటే మనం అడుగుతున్నప్పుడు నీ ఉద్దేశం ఏంటో చూస్తారు దేవుడు. మంచి ఉద్దేశంతో అడుగుతున్నావా? ఇక్కడ కూడా వేరే ఉద్దేశం, స్వార్థంతో అడుగుతున్నావా? మంచి ఉద్దేశంతో అడిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు. అంటే మన ప్రార్థన వినకపోవడానికి 6వ కారణం ఏంటయ్యా అంటే, ఉద్దేశం మంచిది కాకపోతే దేవుడు మన ప్రార్థన వినడు. ఇక చివరగా దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి చివరి కారణం ఏంటంటే, ముగిస్తాను, చివరి కారణం ఏంటంటే మన ఎడల ఎవరన్నా తప్పిదం చేస్తే వారిని క్షమించకపోవడమే. మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి చివరి కారణం ఏంటంటే, మన ఎడల ఎవరైనా తప్పిదం చేస్తే వారిని మనం ఏం చేయకపోవడం? క్షమించకపోతే. మన ఎడల ఎవరైనా పాపం చేసినప్పుడు క్షమించకపోతే దేవుడు మన ప్రార్థన ఏం చేయడు? వినాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం, 25వ వచనం. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏం చేయాలంట? మన శత్రులుగా భావించే వాళ్ళందరినీ క్షమించాలి. మన ఎడల ఎవరైనా పాపం చేస్తే, తప్పిదం చేస్తే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? క్షమించాలి. ఎవడైతే మన ఎడల పాపం తప్పిదం చేసిన వాళ్ళని మనం క్షమిస్తామో, అలా క్షమించేవాడు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మీ అందరికీ తెలుసు, మత్తయి సువార్తలో శిష్యులు ప్రార్థన నేర్పిస్తే ఏమంటాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించము. మా రుణస్థులను మేము ఎలా అయితే క్షమించామో, దేవా మా పాపాలు కూడా ఏం చేయి? క్షమించు అని అడగాలంట. అంటే మనం ఎదుటోడు పాపాలు మనం క్షమించకుండా దేవుడు మన పాపాలను కూడా ఏం చేయడు? క్షమించడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు వినాలి అంటే ఎదుటి వ్యక్తుల మీద ఉన్న ఆ కోపతాపాలు మనం ఏం చేయాలి? తీసేయాలి. అవసరమైతే వారిని మనం క్షమించగలిగే స్థితికి మనం వెళ్ళిపోవాలి. సంఘాల్లో అయినా, కుటుంబాల్లో అయినా, వ్యాపారాల్లో అయినా ఇలాంటి చిన్న చిన్న అవకతవకలు అన్నవి సహజంగా వస్తూ ఉంటాయి. కానీ ఒకరి ఏళ్ళ ఒకరు ఏం ఉండాలి? క్షమాగుణం కలిగి ఉండాలి. ఒకరి ఏడల ఒకరు ఎలా ఉండాలి? క్షమాగుణం కలిగి ఉండాలి. వ్యాపారం అనేసరికి నలుగురు ఉంటారు, నలుగురు 4 రకాలుగా మాట్లాడుతుంటారు. అందరిని మనం ఏం చేయాలి? అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకరిని క్షమించుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకరి మీద ఒకటి కోపం ఉందనుకోండి, వ్యాపారంలో నలుగురు వెళ్తారు, నలుగురు వేటకి వెళ్తారు, నలుగురికి అండర్స్టాండింగ్ లేదనుకోండి, ఒకటి మాట ఒకలా ఉంటుంది, ఒకటి మాట ఒకలా ఉంటుంది. ఆడ మాట నేను ఎందుకు అనాలి, ఈడి మాట నేను ఎందుకు అనాలి అంటాడు. దానికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వేట సరిగ్గా జరగదు. అది కుటుంబమైనా సరే, భార్య ఏళ్ళ భర్తకు ఉండాలి, భర్త ఏళ్ళ భార్యకు ఉండాలి. ఇద్దరిని ఒకరినొకడు అండర్స్టాండింగ్ కలిగి ఉండాలి. కాపురాలు కూడా ఎలా చేయమన్నాడు ఏంటి? జ్ఞానం కలిగి కాపురం చేయాలి. పురుషుడు ఎలా చేయాలి కాపురం? జ్ఞానం కలిగి కాపురం చేయాలి. ఎవరితోది? స్త్రీలతోది. వాళ్ళు ఏదన్నా అజ్ఞానంగా ప్రవర్తించినా క్షమించే గొప్ప మనసు నీకు ఉండాలి.
మీ ప్రార్థన అక్కడ కూడా పదం మాట్లాడతాడండి. పేతురు రాసిన, ముగిస్తాను, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే ముగిస్తాను. అటు పురుషులుగా చెప్తున్నాడు, అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు, ఆ పదం రాసి చూడు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు. మీ ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే మీరు చేసిన ప్రార్థన డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎలా కాపురం చేయాలి? జ్ఞానము చొప్పున కాపురం చేయండి. వాళ్ళు కొంత ఇబ్బంది పెట్టొచ్చు, మిమ్మల్ని అసహనాన్ని గురి చేయొచ్చు, మీ కోపం రప్పించవచ్చు, లేదా మీ ఏదైనా తప్పిదంగా నువ్వు ప్రవర్తించుండొచ్చు. అయినా నువ్వేం చేసుకోవాలి? అక్కడ జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఆవిడని క్షమించగలగాలి. ఆవిడని క్షమించే గొప్ప మనసు నీకు ఉండాలి. అప్పుడే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండినట్లు, ఎంత పరసండి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండినట్లు జ్ఞానము చొప్పున వారితో మీరు కాపురం చేయాలి. భర్త ఏళ్ళ భార్య జ్ఞానం కలిగి ఉండాలి, భార్య ఏళ్ళ భర్త జ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి స్త్రీలు జ్ఞానవంతులుగా ఉంటారు, ఒక్కసారి పురుషులు జ్ఞానవంతులుగా ఉంటారు. పురుషులు జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు స్త్రీలు చూడాలి, స్త్రీలు జ్ఞానవంతులుగా ఉన్నప్పుడు పురుషులు గమనించుకోవాలి. ఇరువురు అండర్స్టాండింగ్ వెళ్ళాలి, కాపురాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సంసారాలను ముందుకు తీసుకెళ్ళాలి, సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వ్యాపారాల ముందుకు తీసుకెళ్ళాలి. అలా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే మనం చేసే ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. అంటే మనం చేసే ప్రార్థనలు దేవుడు వినాలి అంటే మనలో మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకని ఎడల ఒకడు తప్పిదాలు చేస్తే ఆ తప్పిదాలను క్షమించే గొప్ప మనసు కలిగి మనం జీవించాలి. అలా మనం క్షమించగలిగే ఆ గొప్ప మనసు ఉన్నప్పుడు మాత్రమే, అలా క్షమించగలిగే ఆ గొప్ప మనసు ఉన్నప్పుడు మాత్రమే మనం దేవునికి పిల్లలు అవుతూ ఉంటాం. ఎక్కడో మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ అధ్యాయం 43, 44 చూడండి ఒకసారి. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు, మీరు మీ తండ్రికి, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులే ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే పరలోకములో ఉన్న దేవునికి మనం కుమారులు అవ్వాలి అంటే మనం శత్రువులను సైతం ఏం చేయాలి? ప్రేమించగలగాలి. శత్రువులను సైతం మనం ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. అంటే ఎదుటి వారు మన ఎడల చేసే తప్పిదాల ఎడల, మన ఎడల వాళ్ళ ఎవరు తప్పిదాలు చేసుకున్నా ఒకరిని క్షమించుకునే తత్వం కలిగి ఉండాలి. అలా క్షమించే తత్వం కలిగిన వాడు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వాడు ప్రార్థన వింటాడు. అంటే ఇప్పుడు వరకు మనం చేసే ప్రార్థనలకు జవాబులు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటేంటి అంటే మనం చేసే పాపాలు, రెండోది హృదయపూర్వకంగా మన ప్రార్థన చేయకపోవడం వల్ల, మూడోది పేదల ఏళ్ళ మన కటాక్షం చూపించకపోవడం వల్ల, అల్ప విశ్వాసంతో మనం ప్రార్థన చేయడం వల్ల, గర్వంతో మనం ప్రార్థన చేయడం వల్ల, దురుద్దేశాలతో మనం అడగడం వల్ల, ఎదుటి వారిని మనం పోకపోవడం వల్లే దేవుడు మన ప్రార్థనలు వినట్లేదు. కనుక వీటన్నిటి విషయాలు మనం సరిదిద్దుకొని చక్కగా ఆయన ఎదురు మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక దేవుడు మన ప్రార్థన వినాలంటే వీటన్నిటిని మనం అవలంబిద్దాం, వీటన్నిటిని ఫాలో అవుద్దాం. ఒకవేళ ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పిన ఈ 7 చెడు లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే తీసుకుందాం, పరిశుద్ధులుగా నిర్దోషులుగా బతికే ప్రయత్నం చేద్దాం, దేవుని పిల్లలుగా జీవించే ప్రయత్నం చేద్దాం. మన ప్రార్థన పరలోకం చేరుతుంది. దేవుడు ఖచ్చితంగా మనకు జవాబునిస్తాడు. కనుక దేవుడి చేత జవాబును పొందుకుందాం, మెండైన దేవుని పొందుకుందాం, ఉన్నతంగా ఈ లోకంలో బతుకుదాం, దేవుడిని మహాలోకాలకు చేరిపోదాం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి,